అమెరికా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఏర్పడిన ఈ పరిస్థితుల్లో అమెరికా మద్దతు మనకే ఉంటుందని మనందరం అనుకుంటున్నాం. యాక్చువల్గా పాకిస్తాన్తో కంటే భారత్ అమెరికాకు చాలా విలువైన భాగస్వామి. అటు వ్యాపార పరంగా, సర్వీస్ రంగం పరంగా ఏ విధంగా చూసుకున్నా. కానీ అమెరికా నైజం డబల్ గేమ్, ఈజ్ ఎ డబల్ గేమర్. ఇప్పుడు అటు భారత్కు మద్దతుగా ఇవ్వాలి, భారత్ పిలుపునిస్తున్నట్టుగా ఉగ్రవాదాన్ని అంతమొందించాలి అంటూనే మీరిద్దరూ మాట్లాడుకోండి, సామరస్యంగా పరిష్కరించుకోండి అన్న అంశాన్ని ప్రస్తావిస్తోంది అమెరికా. ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి పాకిస్తాన్ కూడా మా మిత్రుడే అంటూ చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. అమెరికా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అమెరికాను ఉగ్రవాదం అమెరికా ప్రతిష్టను దిగజార్చేలా చేసింది. 9/11 దాడులకు కారణమైన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ 9 సంవత్సరాలు ఆశ్రయం ఇచ్చిందన్న విషయాన్ని మర్చిపోయిందా అమెరికా? అదే పాకిస్తాన్లోని అటోబాబాద్లో ఒసామా బిన్ లాడెన్ను అమెరికా బలగాలు హతమార్చాయి. అంటే పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న విషయం అమెరికాకు ఇంకా గుర్తులేదా? WTC టవర్పై జరిగిన దాడిలో 2988 మంది అమాయకులైన అమెరికన్స్ మరణించారు. అవేమీ ట్రంప్కు కనిపించడం లేదా? ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ విషయంలో ఇక తీవ్రంగా స్పందించాల్సింది పోయి మధ్య మార్గంగా కర్ర విరగదు పాము చావదన్న చందంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరు మాత్రం రియల్లీ వెరీ బ్యాడ్. అమెరికా విషయంలో భారత్ ఎప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తూనే ఉంది, స్నేహపూర్వకంగా స్నేహాస్తం అందిస్తూనే ఉంది. కానీ అమెరికాలో ఉన్న ఆ వ్యాపార సామ్రాజ్యవాద కాంక్ష అనేది ఈ డబుల్ గేమ్ ఆడటానికి ఒక కారణంగా మారుతోంది. అమెరికా ఇప్పటికైనా కళ్ళు తెరువు.